ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట ఇప్పుడు కూడా మృదువుగా ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి. మనకు దేవుడు నేర్పించింది కూడా అదే కదండి. యేసయ్య నేర్పించింది ప్రేమ. డబ్బున్న వాళ్ళతో ఒకలాగా, లేని వాళ్ళతో ఒకలాగా మనం మాట్లాడకూడదు. అందరి పట్ల కూడా మనం ప్రేమ కలిగి మాట్లాడాలి కదండి. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి మాట్లాడాలి. ఎప్పుడన్నా నీతో మాట్లాడారు అంటే మరలా వాళ్ళు నీతో మాట్లాడాలి. అంతేగాని నువ్వు మాట్లాడే విధానం, నువ్వు మాట్లాడే రీతి వాళ్ళు చూసి ఇంకెప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడకూడదు, ఇంకెప్పుడు ఇతనితో మాట్లాడకూడదు అనే ఉద్దేశం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే స్వభావాన్ని బట్టే వారు మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా మాట పొదుపుగా మాట్లాడాలి. పొదుపుగా అంటే ఎదుటివారిని తృణీకరించేలా మనం మాట్లాడకూడదు. ప్రేమ కలిగి మనం వారితో మాట్లాడాలి. దేవుడు మనకు నేర్పించింది అదే కదా.